హలో అండి, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటూ మేము ఎక్కడికి వెళ్తున్నాం ఎండలో అనుకుంటున్నారా? ఇంకెక్కడికి వెళ్తామండి, ఎండాకాలం వచ్చిందంటే ఇంకా మనకు మామిడికాయ పచ్చళ్ళు పెట్టుకోవడం స్టార్ట్ అవుతుంది కదా. మరి అందుకైతే మామిడికాయలు కావాలి కదండి, అందుకని మేమైతే ఎండలోనే బయలుదేరాము. మామిడికాయలు అయితే తీసుకున్నామండి, తీసుకొని తిరిగి ఇంటికైతే వస్తున్నాం. ఎండ మాత్రం చాలా తీవ్రంగా ఉందండి. ఇప్పుడైతే టైం 2 o'clock అవుతుంది. ఇంకా మేము తిరిగి ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. ఇంకా మామిడికాయ పచ్చడి ఎలా పెడతామో చూడండి. ఇంకా మామిడికాయ పచ్చడి అయితే పెట్టడానికి అయితే స్టార్ట్ అయ్యామండి. ముందుగా అయితే అన్నీ కడిగి శుభ్రంగా ఆరబెట్టుకున్నాము కాయలైతే. ఇంకా వాటిని ఈ ముచ్చుకలు ఉంటాయి కదా అండి, అవి తీసేయాలి, లేకపోతే పచ్చడి పాడవుతుంది. అందుకనే అవి అయితే తీసేస్తున్నాం. మేమే ముక్కలు ఇంట్లోనే కట్ చేసుకుంటున్నామండి. అందుకన్నీ ప్రిపేర్ చేసుకొని కూర్చున్నాము. మూడైనా మూడా కరెక్ట్ 4 అయినట్టేగా. నిండా పోయి ముక్కలు ఇక వదిలేసి 4 అయినాయి అంతే. 4 ముక్కలకైతే మంచిగా ఆయిల్ అయితే పట్టించిందండి. ఇంకా వాటిని బాగా కలిపేసుకొని ఇంకా వాటిల్లోకి కావాల్సిన జీలకర్ర మెంతుల పొడి అవన్నీ ఆవపిండి ఎక్కువ వేస్తేనే టేస్ట్ ఉంటుంది రమ్మా. ఎట్లా ఈ పచ్చి పట్టినావా? కొద్దిగా వేడి చేయాలి, వేడి చేస్తేనే బాగుంటుంది. మరీ అంతగానో అవసరం లేదు. కొద్దిగా నేను మాకు అస్సలు ఇష్టం లేదు. ఇట్లాను చేతితోటి గడ్డతో ఇట్లా కారం గడ్డతో కాదు, ఇట్లా సమానంగా అంటే సమానంగానే. ఇప్పుడు అయినా ఆఫ్టర్ కంటే ఎక్కువ పోసినా సరిపోతుంది అంటున్నాయి. ఇక కరెక్ట్ అయింది, సరిపోతుంది ఇక. సరిపోతుందిగా. ఓకే, తీసి పెట్టు. ఒకవేళ రేపు ఎల్లుండి కలిపినాక ఏమన్నా నీకు తక్కువ అనిపిస్తే అప్పుడు కలపచ్చు. ఆడికాడికి సరిపోతుంది. కొద్దిగా అయితే తీయరాదు చాలే. ఎందుకంటే ఒకవేళ తగ్గినట్టు అనిపిస్తే వేసేస్తే లెక్క అయితే ఇంతే. ఇక ఇప్పుడు అంత వెళ్తే వేయాల్సిందే, కానీ చూద్దాం, ఉండదు కదా కొంచెం.
మామిడికాయ పచ్చడి పెడుతున్నా రమ. కారం కూడా సరిపోయింది రమ. సరిపోయింది కదా? కారం కూడా సరిపోయింది. కారం అది పులుపు అయ్యేసరికి పడుతుంది రమ్మ, పడుతుంది. చూద్దాం మరి, ఆగరాదు. రేపు ఎల్లుండికి ఒక్క రోజుకి ఏమవుతుంది, ఏం కాదు. తర్వాత feel కావాలి. మరి ఏమవుతుంది, ఆగు. ఎందుకంటే ఎల్లుండి చూసి నాకు తెలిసి పడుతుంది అది కూడా, అంటే నా లెక్కకైతే పడుతుంది. పడుతుంది. పర్లేదు. మరి కానీ తగ్గిస్తే కూడా మంచిదే రమ్మ ఉప్పు. ఖరాబ్ కావు. ఏం కాదు, ఎందుకు తగ్గింతంతకేం ఖరాబ్ అవుతుంది. ఏమో ఎన్ని రోజులైంది వాళ్ళకి మామిడికాయ పచ్చడి? 3 days అయింది కదా. ఎట్లుందో చూద్దామా. బాగుంది. ఆయిల్ కూడా ఎంత బాగా పైకి వచ్చిందా కదా, సరిపోయింది కదా మంచి ఆయిల్ కూడా. పచ్చళ్ళ వ్యాపారం చేద్దాం అనుకుంటున్నా. హలో మంగమ్మ, నువ్వే మిస్. అది పట్టదు అనుకుంటాను. అనుకోకుండా ఇద్దరం గ్రీన్ శారీస్ కట్టుకున్నాం. అనుకోకుండా కట్టుకున్నాం, అనుకోకండి. అనుకోకుండా కట్టుకొని మామిడికాయ పచ్చడి ఎట్లుందో చూద్దాం అనేసి. ఈరోజు 3వ రోజు కదా. యూఎస్లో ఉన్న మంగ పాపం మంగా, నువ్వు యూఎస్లో ఉన్నావు కదా, మిస్ అయిపోతున్నావు మామిడికాయ పచ్చడి. ఏం కాదు, నెక్స్ట్ ఇయర్ బాగుంది. బాబు నిజంగా కొత్త మామిడికాయ పచ్చడితోటి అన్నం మొత్తం తినేయచ్చు. ఇది భోజనాలు మనకి మామిడికాయ పచ్చడి. అవును, నిజంగా బాగుంది. తినలేదు, తిన్నాక ఈరోజు కేక్ కాదు, రేపు పచ్చడి అప్పుడు నుంచి తీయద్దా వాళ్ళకి పిల్లలకు పెట్టేస్తాను. పెట్టరా తినే మనం మూతి కూడా ఎర్రయ్యాడు చూడండి. కడుపులో మంట వచ్చేస్తుంది.
మీరు కూడా మీ ఇళ్ళల్లో పెట్టుకున్నారా ఫ్రెండ్స్? అందరూ పార్టీకి వచ్చినా నేనైతే మా ఫ్రెండ్ పెట్టి వేడి వేడి అన్నంలో మామిడికాయ పప్పు. మీరు కూడా మీ ఇళ్ళలో ఇలా తింటారా? మా మా ఫ్రెండ్ యూఎస్లో ఉంటుంది. అయితే అవును, ఇప్పుడు మాత్రం ఆమె మాత్రం చాలా ఫీల్ అవుతుండాలి యూఎస్లో ఉన్న ఫ్రెండ్. అయ్యో మంగా మిస్ అయిపోతున్నావు. పప్పులో మోటార్ వచ్చి వేసుకుంటే బాగుంటుంది కదా. కొంచెం అందమే ఇందులో పప్పులో అది ఇందులో వేసి. మీ ఇళ్ళలో కూడా ఇలా తింటారు ఎవరైనా? మేమైతే తింటాము. ఆ 2 డబ్బాలకు అయింది కదా. పెడితే ఇంకా డబ్బులు పక్కకి వచ్చి అయిపోయింది పక్కకు పోయాలి. ఆ డబ్బా కాదు టమ్ము టమ్ము దాంట్లో మళ్ళీ మళ్ళీ అక్కడ అనిపించదు. కానీ ఆ ఫస్ట్ ముద్ద కోసం వెయిట్ చేస్తాం చూసినావా? బా కలిపి చేపల పులుసు వేడి. అవును ఫోటో తీయలేదు. స్ట్రాంగ్ ఉంది కదా ఇది. అమెజాన్లో చేసామా? కిచెన్లో ఇట్లాంటివి బాగుంటాయి కదా. స్టాండర్డ్ ఉంది. ఓకే ఓకే. బెడ్రూమ్లో అయినా బెడ్షీట్స్ అయినా మన కాస్మెటిక్స్ ఏమన్నా వేసుకోవడానికి కూడా బాగుంటుంది ఇట్లా కదా. మీకు కూడా నచ్చితే అమెజాన్లో ఉందంట చూసుకోండి. బాగుంది కదా. చేస్తే పెట్టు ఎక్కడికైనా జరుపుకోవచ్చు మంచిగా. అది ఇంకోటి చూద్దామా? ఓకే బాగుంది. ఏవైనా ఆనియన్స్ అయినా కాస్మెటిక్స్ అయినా మల్టీపర్పస్ ఏ దాంట్లోనే ఉపయోగించుకోవచ్చు. బాగుంది. ఎంత కాస్ట్ ఎంతన్నా చూడు దానిగా కాస్ట్. కిచెన్లోకి ఇట్లాంటివి బాగుంటాయి కదా కదా. స్టీల్ కట్ట కూడా ఇది బాగుంది. ఎక్కువ పట్టినా కనబడదు. ఓపెన్ ఉండకుండా ఏవైనా వేసుకో. కూరగాయలు కూడా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ చేయొచ్చు దీన్ని ఇలా కదా. కాటన్ పెట్టుకోవచ్చు వాళ్ళు. బాగుంది.
100 grams అట్లా పడతాయి. స్పైసెస్ అనేవి పెట్టుకోవడానికి అని మనం చేసిన వర్క్ సపరేట్ షేపు ఇట్లా కానీ హరీ బరీ ఉన్న వాళ్ళకి మాత్రం కొంచెం కష్టం. కొంచెం నిదానంగా చేసుకునే వాళ్ళకైతే ఏం లేదు, ఇది కేసు ఉంది కదా, ఏం పడదు, కాకపోతే పెట్టడం సరిగ్గా పెట్టాలి. ఇంతే అండి ఈ వీడియో ఈ రోజుకైతే.